ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు ఎట్లా అంటే మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో అక్కడక్కడ. అవును. ఇది సేఫ్, ఇది జెన్యూన్ అని ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ప్రతి లేన్‌లో కరెక్ట్. ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఇక్కడ అర్బనైజ్డ్‌గానే లేదు. మొత్తం రూరల్‌లో గూడా ఉంటుంది. అవును. అవును. అయితే ఎట్లా సెలెక్ట్ జేసుకోవాలి ఒక క్వెషన్. ఇంకో క్వెషన్ ఏంటంటే ఇప్పుడు అర్బనైజ్డ్ ఇక్కడ మన దగ్గర సిటీలలో అంటే కొంచెం పొల్యూషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ బాలేదు కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు రూరల్‌లో గూడా చాలా మందికొస్తున్నాయి గదా! ఏంటసలు రీజన్ ఏంది దానికి? ఐ థింక్ 2 గూడా మంచి క్వెషన్స్ అడిగారు. ఫస్ట్ థింగ్‌కి ఆన్సరు మీరన్నట్లే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ చాలా వస్తున్నాయి. హ్మ్. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ గూడా అలానే పెరుగుతుంది. అవును. ఐ థింక్ ముందు కాలంలో ఇంత లేదు. చూసేవాళ్ళం గాదు. ఇప్పుడు గ్లోబలీ జూస్తే ఆల్మోస్ట్ 1 ఇన్ 6 కపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్‌ఫర్టిలిటీ. అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో వి సీ ఎవరో ఒకరికి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయి. సో, హౌ టు సెలెక్ట్ అంటే బేసికల్లీ సెంటర్ అండ్ డాక్టర్. ఓకే. వీళ్ళిద్దరూ ఇంపార్టెంటే. సో, ఇప్పుడు మన ఇండియాలో గూడా దేర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. అంటే ఎవరంటే వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్ పెట్టడం అలా చెయ్యగూడదు. సో, దేర్ ఈస్ ఏఆర్‌టీ రూల్స్ ఉన్నాయన్నమాట. లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అని. రిజిస్ట్రేషన్స్ ఉండాలి. అండ్ దేర్ విల్ బి ఫ్రీక్వెంట్ లైసెన్స్ రెన్యువల్స్ చేసుకోవాలి. ఇవన్నీ రావాలి అంటే ఆ సెంటర్ నుంచి క్వైట్ ఎ బిట్ ఆఫ్ సర్టిఫికేట్స్. డాక్టర్ గానీ, పనిచేస్తున్న ఎంబ్రియాలజిస్ట్ గానీ, నర్సెస్ గానీ, సైకాలజిస్ట్ గానీ, ఇవన్నీ సర్టిఫికేట్స్ చూసాక గవర్నమెంట్ ఇష్యూ చేస్తది. సో, ఫస్ట్ అసలు వాళ్ళు రిజిస్టర్డ్ సెంటరా లేదా అనేది వాళ్ళు జూసుకోవాలి. అది కాకుండా దెన్ డాక్టర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డాక్టర్ సర్టిఫికేట్స్.